కన్నట్టి సంగామునా ఎవరు చేరో బైబిల్ ఉన్నాయో మీ దగ్గర అందరి దగ్గర ఒకసారి బైబిల్ ఎత్తి బైబిల్ కొలుస్తారు. ఎవరి దగ్గర బైబిల్ ఉన్నాయో అందరూ బైబిల్ పైకి చూపించారు. దీన్ని మించిన గ్రంథం, దీనికి మించినటువంటి జీవ మార్గం ఒకటి లేదు. మనం కలిగి ఉన్నాం, చదువుతున్నాం, ధన్యులు. సరే, మనం రెండు రకాలుగా ధన్యులు. ఎట్లా అంటే 84 కీర్తన 6వ వచనం ఉంటుంది, మీ మందిరమునందు నివసించువారు. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు ధనిలే. ఏమా, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు ధనిలే. మన మందిరానికి వచ్చిన కాబట్టి మనం ఎవరు? ధన్యులు. ఇక రెండో రకమైన ధన్యులు ఏంటంటే, నీ ధర్మశాస్త్రములందు ఆనందించుచుండి వారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. బైబిల్ చదివేవాడు ధన్యుడు. మందిరానికి వచ్చేవాళ్ళు ధన్యులు, బైబిల్ చదివేవాడు ధన్యులు. మందిరానికి రానివాళ్ళు డాష్, అది మీరే చేసుకోండి. సరే, ఇప్పుడు మనం ధన్యులు కాబట్టి ఇది ఎత్తి బైబిల్ కోర్సు పాడతారు. ఏది వాడతారు మీరు? పఠింప శ్రేష్ఠ గ్రంథము వస్తారా? సార్ నాతో పాటు పాడతారా? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పైకి చూపారు. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కొంత సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
11వ అధ్యాయము. ఈ భాగము చాలా పరిచయమైనటువంటి భాగము. కొంత సమయం మీరు మీ యొక్క గమనాన్ని, మీ మైండ్ ఇక్కడ పెట్టుకోండి. జసేపు మీ మైండ్ ప్రెసెంట్ చేయండి. ఇక్కడ బాడీ ప్రెసెంట్ ఉంటుంది, మైండ్ ఏమో ఆబ్సెంట్ ఉంటుందంట. ఇక్కడే మీ మైండ్ను ప్రెసెంట్ చేయండి. మైండ్ బాడీ రెండు. సరే, 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి 34 వరకు చాలా పెద్ద భాగం. 23 నుండి 34 అంటే 9 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవాలి. మీరు అందరూ కలిసి ఒక వచనం, నేను ఒక వచనం. నేను ఒకటి చదువుతాను, మీరు ఒక వచనం చదవాలి. కానీ మార్చి ఆల్టర్నేట్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చదవాలి అందరూ. ఆ ప్రకారమే భోజనం అని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో ఉన్న కొత్త నిబంధన, మీరు దేవునికి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు కాబట్టి ఎవడో అయోగ్యుడుగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని విడి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ పరిపూర్ణమైన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో మరి 33లో ప్రభువా నీ రక్షణ చేత కొనబడిన ఏర్పరచబడిన సంఘాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి పరిశుద్ధులందరిని బట్టి వందనాలు. సమీప దూర ప్రాంతాల నుంచి రాగలిగిన సహోదరులు, సహోదరులు, యవనస్తులు, మగపిల్లలు, ఆడపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, చంటి పిల్లలు, ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభువా. ఇక్కడ ఈ సంఘాన్ని బట్టి వందనాలు. మీరు ఏర్పాటు చేసుకున్నారు వందనాలు. ఈ సేవకుడిని తండ్రి మరి నాగేశ్వర కూడా తండ్రి కుటుంబంగా తండ్రి మరి నాయకుల ప్రభు మరి ఈ ప్రాంతంలో మీ కొరకు ఉపయోగించుకున్నాను వందనాలు. ప్రత్యేకంగా మరి మా ఆత్మీయ సోదరుడు రవి బ్రదర్ని బట్టి ప్రభు వందనాలు. సహోదరిని బట్టి వాళ్ళ అమ్మగారిని బట్టి ప్రభు, కుటుంబాన్ని బట్టి తల్లిని బట్టి కుటుంబాన్ని బట్టి వందనాలు. సహోదరుని బట్టి ప్రభు వందనాలు. ఇంకా ఈ ప్రాంతంలో మా పిల్లలందరిని బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధనలో సహాయం చేశారు. ఈ రెండవ భాగాన్ని మా కొరకై దీవించుమని, అల్పము అయోగ్యుడైనటువంటి దాసులను బలహీనుడను నన్ను మీ సిలువ చాటున మరుగుపరచుమని, మీ ఆత్మతో నింపమని, ఈ వాక్యం మా కొరకు అందించుమని, మీ స్వరం నింపింపజేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో, శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడుగుపెడుతున్నాం తండ్రి. ఆమేన్. చాలా పెద్ద భాగం చదువుకున్నాం. ఈ భాగము చాలా పరిచయమైనటువంటి భాగం అందరూ. సరే, ఇది రెండవ వర్తమానం కాబట్టి ఆరాధన చేసాం మనం ప్రభువుని. తర్వాత బలలో కూడా పాల్గొనకపోతున్నాం. మరి సహోదరుడు మీకేమంటారు ఆతయ్య మరి మా సంఘంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యవసాయకుడు ఎంపీ నాయక్ గారు నాకు బాగా పరిచయిస్తుంది. వాళ్ళ నాన్నగారికి వాళ్ళు చాలా పెద్ద సంతానం, ఎస్టీ గిరిజన ఆ యొక్క వర్గంలో రక్షించబడి ప్రభు కోసం మరి చాలా బలంగా ఉపయోగపడుతున్నాడు మా దగ్గర సహవాసంలో. వారి మరి బంధువులు
మీ సేవకుడు, తర్వాత ఇక్కడ మా సోదరుడు రవి బ్రదరు, అమ్మగారు, అన్నదమ్ములు, మీరందరూ బంధువులు, వాళ్ళని బట్టి మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞుడుగా ఉన్నాను. సరే, వ్యక్తిగత ఆరాధన కూడా చేస్తే మంచిది. ఒకళ్ళు చేశారు. సోదరుడు నా సలహా ఏంటంటే అందరూ గుంపుగా చేసేది కాకుండా, అంటే అక్కడ చేయొద్దని కాదు, ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఎవరికి వారు ఒక ఆరాధన గురించి ఒక పావు గంట అర్ధగంట వాక్యం చెప్పి ఆ వాక్యాన్ని బట్టి అందరూ మనిషికి ఒక్కొక్కళ్ళు ఆరాధన చేసుకుంటే మంచిది. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు చేశారు కదా అట్లా చేస్తే ఇంకా మంచిది. అంటే అందరూ కలిపి చేసినట్టు బాగుంటుంది. వ్యక్తిగత ఆరాధన కూడా చాలా అవసరం, మంచిది. ఇప్పుడు వీళ్ళలో మరి సరిగా రక్షణ ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ సైట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు. సరే, అది వేరు, దేవుడు చూస్తాడు. అదే ఆరాధన దేవుడు కోరేది. వ్యక్తిగతంగా ఆరాధన చేయడం, ఆ తర్వాత సంఘంగా గుంపుగా కూడా ఆరాధన చేయడం మంచిది. సరే, రెండోది ఏంటంటే ప్రభు బలలో పాలు పొందడం. ప్రభు శరీరం ఇది ఏది బల్ల, మనం తీసుకున్నటువంటి బల్ల ప్రభు శరీరం. ఈ శరీరంలో పాలు పొందడానికి వచ్చినాం. అంటే బల్ల తీసుకోబోతున్నాం. ఏదో రొట్టె, ఏదో రసం అని అనుకుంటే తప్పది. సాక్షాత్తు అదేంటంటే యేసు ప్రభు అన్న మాట మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా, మరి యోహాను సువార్తలో కొంత భాగం ఉంటుంది. ఆయన అంటాడు, చచ్చిపోయే రోజు, శిలువ మీద మరి అప్పగింపబడే రోజు ముందు నైట్ యేసు ప్రభు వారు అది చేస్తాడనమాట. ఈ యొక్క ద్రాక్షరసం రొట్టె తీసుకొని, ఇది నా శరీరము, రొట్టెల గురించి అంటాడు, నా శరీరం అంటాడు. ద్రాక్షరసం ఏమో నా రక్తం అంటాడు. కాబట్టి ఇవి ప్రభు శరీరం అని వివేచించాలి. వివేచింపక తినుత్రాగువాడు, మనం చదువుకున్నాం ఈ భాగంలో 11వ వచనంలో, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. అజ్ఞానంగా, అనాలోచితంగా, వివేచించకుండా బలలో చేయి వేయటం. ఏదో పలహారాలు పెడుతుంటారు కదా, పలహారం చేసే పలహారం గుడి దగ్గర పెడుతుంటారు, ఎగబడి తీసుకుంటుంటారు కదా. ఏది ఆ వినాయక చవితి అప్పుడు, ఇంకేదేదో అప్పుడు పెడుతుంటారు. ఆ పలహారం కాదు ఇది. ఏమో అక్కలో అన్నలో పలహారం కాదు. అన్న తీసుకున్నారుగా, నేను తీసుకోవాలి, అది తీసుకుంటే ఏదో అయిందని, ఏంటి తప్పు. పలహారం కాదు ఇది. ఏదో రొట్టె, మరి బిస్కెట్, చాక్లెట్ కాదు. ప్రభు శరీరం. ఇది వివేచించి తీసుకోవాలి. వివేచించి తీసుకోకపోతే శిక్ష ఇది ఉంటుంది, శిక్షించబడుతుంది. ఇంకేమన్నాడు తెలుసా? ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. బలహీనులుగా, రోగులుగా ఎందుకు ఉన్నాము మనం? మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనకు బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? ఏమను అన్నలో కరెక్ట్గా ప్రభు బల తీసుకోక, ఎట్లా తీసుకోక, ఏ రకంగా తీసుకోవాలో, ఏ రకంగా చెయ్యి వేయాలో అన్నది మనకు తెలియకుండా ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టు, ఆ గుడ్డెత్తు అంట కళ్ళు లేవు, దానికి చేలో పడుతుంది. మరి అది పంటన గడ్డే తెలవు దానికి. ఏది పడితే తింటది, అర్థమైంది కాదు? ఏది పడితే తింటది. మరి ఏది పడితే తినొచ్చి ఆడాలి. ఏది వినాయకుడు పదార్థం తినొచ్చి మరలో చేయొచ్చు. ఎట్లా? ఆ పాపమైన, అక్రమమైన, దుర్మార్గమైన ఇంకేదో ముట్టుకొని పట్టుకొని చేసి చేతులతో అక్రమం చేసి మళ్ళీ వచ్చి రొట్టె తీసుకోవడం అంటే గుడ్డెది చేయబడ్డట్టే కదా. అర్థమవుతుంది నా లాంగ్వేజ్? నాది ఎందుకంటే నాది గ్రాంధిక భాష. మీరేమో తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఆంధ్రాలోనే ఆంధ్ర లాంగ్వేజ్, రాయలసీమలోనేమో కొంచెం యాస ఉంటుంది. ఈ మూడు కలిపి నేను మాట్లాడతాను. గ్రాంధికం అంటారు, అంటే పుస్తకాలు ఎట్లా ఉంటుంది అట్లా మాట్లాడతారు. ఏంట్రా చెప్పరా గిప్రా అని ఇంట్లో కదా. నాకబ్బా బాగున్నారంటే వాళ్ళు అంటారు, ఏం చేస్తున్నావా అని వాళ్ళు అంటారు. ఎవరు? రాయలసీమ. ఈ మూడు నాకు వచ్చు. ఆడిపోతే అది మాట్లాడితే, ఇది పోతే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అయితే గ్రాంధికం నేను మాట్లాడుతున్నా, అర్థం చేసుకున్నాను. అర్థమవుతుందా కావట్లేదా? నేను ఎందుకు చెప్పినట్టు ఈ మాట? నా లాంగ్వేజ్ స్లాంగ్ అర్థమవుతుందా కావట్లేదా? అవుతుందా? సంతోషం.
వివేచింపకుండా తీసుకోవద్దు, బలహీనం అయిపోతాం. రెండవది ఇంకేముంది అక్కడ? రోగులు కదా, రోగాలు కూడా ఊరిక రావు. ప్రభు బలను సరిగా పొందకపోతే మరి రోగాలు వస్తాయి. ఇంకన్నాడు చాలా మంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే చచ్చిపోవడం అన్నారు. స్పిరిచువల్ డెత్, ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. ఇక వాళ్ళలో చలనం ఉండట్లే, చచ్చిపోయినటువంటి స్థితి ఎట్లుంటుందో మరి దేవుడు కానీ, వాక్యం కానీ, మందిరం అంటే కానీ, ఇంకా ఏ విషయంలో కొన్ని చలనం ఉండదు. ఇప్పుడు ఎవరైనా చనిపోయి ఉంటారు, ఆ శవం మీద 1 కేజీ బరువు పెట్టామనుకోండి, ఏమన్నా అంటారా? ఇచ్చామనుకోండి, ఏమన్నా అంటాడా? లేదు, 1 కింటా బరువు పెడతాము, ఎందుకు ఇంత బరువు పెట్టావు, 10 కేజీలు తీసే అంటాడా? అంటదా? ఎందుకన్నాడు? దాంట్లో జీవం లేదు. నువ్వు కూడా అట్లనే తయారవుతున్నావు. ప్రార్థన అంటే చలనం లేదు, వాక్యం అంటే చలనం లేదు, దేవుడు అంటే చలనం లేదు, మంత్రం అంటే చలనం లేదు, కూడికలు అంటే చలనం లేదు. మొత్తుగా అయిపోతారు. ఎవరు సరిగా బల తీసుకుంటారు. అన్న ఇవన్నెందుకు అన్న, మాకెందుకు రోగాలు, మాకెందుకు బలహీనతలు, మాకెందుకు సాగు నిద్ర, అసలు తీసుకోకుండా పోతగా చాలా మంది అనుకుంటున్నారు. ఏమిట ఎవరు అసలు బల తీసుకోకుంటే పోతగా అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యజన్మన జన్మాన్ని లేపుతుంది. నిత్య జీవం అంటే పరలోకానికి ఎవరు పోతారో తెలుసా? బల తీసుకునే వాళ్ళే. అర్థమైందండి? బల తీసుకునే వాళ్ళే పరలోకానికి పోతారు. ఎన్ని బాధలు ఎందుకు నాకు, ఎన్ని బాధలు అంట, కరెక్ట్ ఉండాలంట, అబద్ధాలు ఆడకూడదంట, దొంగతనాలు చేయకూడదంట. బల తీసుకుంటే పాల్పొందులు పొందితే ఇవన్నీ నాకెందుకులే అని అసలు తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, నరకానికి పోతావు. బాగున్నా అక్క, నరకానికి పోవాల్సి ఉంటుంది. వద్దు, వివేచన తీసుకుంటుంది. అవునా? ఆట పడుతున్నారు, అయిపోయిన తర్వాత బాగా సరే. అయితే ఇక్కడ మధ్యాహ్నకాల సమయంలో ఎట్లా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, వల్ల సంస్కారం దేవుడు మనల్ని ఎందుకు పెట్టిండు. ఇప్పుడు చదవండి 24వ వచనం. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పు. ఫర్ ది రిమెంబరెన్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకంటే ఆయన ఎందుకు పెట్టాడంటే, మళ్ళా యేసు ప్రభు వచ్చాడు కదండి. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు. తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. మర్చిపోతామేమో అని ఆయన్ని ఇది పెట్టాడు. ప్రతి వారం మనం తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకుంటాము, ఏం చేసుకుంటూ తీసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీన్ని చేయండి. దేన్ని చెప్పండి? బల్ల తీసుకోవడం ఎందుకు చేయాలి? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి. అనండి, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం అంటే మరి అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోవటానికి అన్నాడంటే, మర్చిపోవటానికి కూడా. మర్చిపోయే టైం ఉందనే కదా. ఒకసారి మనం ఫోన్ చేస్తే మేము ఇప్పుడు గుర్తొచ్చామా మీకు అన్నా, మేము ఇప్పుడు గుర్తొచ్చినావా నీకు, అంబా ఇన్ని రోజులు గుర్తొచ్చినావా అంటారా? మన చుట్టాలు ఎవరైనా చాలా రోజులు చేస్తే అంటారు కదా. అంటే ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేసినట్టు మర్చిపోయాం. మరి యేసు ప్రభువుని మర్చిపోవచ్చా? అన్న ఎన్నిసార్లు మర్చిపోతున్నాం అన్న, ఎన్నిసార్లు మర్చిపోతున్నాం, లెక్కలేనన్నిసార్లు మర్చిపోతున్నావుగా. యేసు ప్రభువుని రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నాం కదా. ఇస్కరియోతేమో ఎంత కట్టిండు యేసు ప్రభువుని? 30,000. మనం 150 రూపాయలు తగ్గుతాం, 200 తగ్గుతాం, 500 తగ్గుతాం. అమరా ఎప్పుడు ఎవరైనా పెద్ద రైతు వచ్చి ఈరోజు 300 ఇస్తారా కూలికి, పొలానికి రాయంటే పోవా? చెప్పండి, నిజం చెప్పండి.
మరి వాడు ఆయన ఒకటేగా కాదా? మన ఇసుకరేత అమ్మిండు, ఇసుకరేత ఏదో పెద్ద నువ్వు ఏదో మంచిదానం అయినట్టు, మంచోడు అయినట్టు. మనం ఏమంటాం? ఇసుకరేత ఏదో అమ్మిండు. ఎంత కమ్మిండు? 30,000. మరి నువ్వు 300 అమ్ముతున్నావుగా, 200 అమ్ముతున్నావుగా, 50 రూపాయలు అమ్ముతున్నావు కదా దేవుడిని. అంటే అమ్మడం అంటే ఏంటి? ఇక నిజం క్రైస్తవుడు ఆయన జీవించట్లేదు ఆ డబ్బుల దగ్గర. 50 రూపాయల కోసం, 100 రూపాయల కోసం, 150 కోసం, 200 కోసం, 500 కోసం, 1000 రూపాయల కోసం అబద్ధం ఆడలే. అబద్ధం అయినప్పుడల్లా, మోసం చేసినప్పుడల్లా హెచ్చరి కూర్చోమా. ఓ ఆంటీ, అయితే అమ్మేస్తున్నాం మనం దేవుణ్ణి. యేసుప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికే. ఎన్నిసార్లు మర్చిపో ప్రారంభం. ఈరోజు ఏ రోజు? ఇవాళ ఏ వారం? ఓ ఈరోజు ప్రారంభం ఉందా అంటే అబ్బా అంత బిజీ మనం మరి కదా. బిజీ అయిపోయి చర్చి ఉన్నదన్నది కూడా మర్చిపోతున్నాం. కాబట్టి యేసుప్రభు అన్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతాం. చాలాసార్లు మర్చిపోతాం. వాక్యాన్ని మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, పాటలు మర్చిపోతున్నాం, వర్తమానాలు మర్చిపోతున్నాం, మరి దైవ సేవకులు మర్చిపోతున్నాం, తోటి విశ్వాసాలు మర్చిపోతున్నాం. రకరకాలుగా దేవుణ్ణి మరి ఆయన అనాల్సి వస్తుంది. నేను జ్ఞాపకం ఉన్నానా అంటున్నాడు. పేతురు గారు కూడా ఒక సందర్భంలో, యేసు ప్రభు నీకు తెలుసా, యేసు ప్రభుతో ఉన్నవాడివే కదా అని ఒక అమ్మాయి అడిగింది. మీకు అర్థమవుతుంది అనుకుంటా సందర్భం. నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడివేగా అని అడిగితే ఒక పాప, పేతురు ఏమన్నాడు? నేను కాదు, నేను ఎరగను. ఏమన్నాడు? నేను ఎరగను. ఐ డోంట్ నో హూ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ డోంట్ నో. నిజంగా పేతురుకి తెలవదా? యేసు ప్రభు ఎవరికి తెలవదా? తెలిసి కూడా యేసు ప్రభు కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు, నేను యేసు ప్రభు శిష్యుడిని కాలరాగ వేసుకొని ఏం చేస్తారు? చంపుతారా? చంపండి. నేను యేసు ప్రభుతో ఉన్నోడ్నే, యేసు ప్రభు శిష్యుడిని, నా దేవుడు యేసు ప్రభు అని చెప్పుకోవాల్సిన పేతురు ఒక రోజు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక చిన్న పిల్లలు యేసు ప్రభుతో ఉన్నోడుగా అంటే, యేసు ప్రభుతో ఉన్నోడు అని నేను ఒప్పుకుంటే ఈయన చేసుకొని చంపుతారేమో అని, మళ్ళీ ఇంకొక సెలవు వేస్తారేమని భయపడి, నేను లేను, నాకు తెలియదు, నాకు యేసు ప్రభు ఎవరో ఒట్టి పెట్టుకున్నాడంట. ఒక పేతురు, ఓ అక్క, ఓ పేతురు అక్క, నువ్వే ఒక పేతురు, ఓ బ్రదర్ నువ్వే ఒక పేతురు. యేసు ప్రభు ద్వారా ఎన్నో మేలు పొంది, ఎన్నో ఉపకారాలు పొంది, పేతురు అంత జనంతో ఉన్నప్పుడు యేసు ప్రభు బాగు చేసింది. తెలుసా మీకు ఈ సంగతి? పేతురు ఒకసారి సముద్రంలో మునుగుతుంటే పైకి లేపి బాగు చేశాడు. తెలుసా? మునుగుతుంటే చేపట్టుకొని లేపిండు. అలాంటి 11 సందర్భాలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. ఇప్పుడు ఈ 2 మీకు అర్థం కావడానికి చెప్పాను. ఏంటంటే, వాళ్ళ అత్తకు బాగలేనప్పుడు స్వస్థపరిచాడు. ఇదే పేతురు ఒకసారి సముద్రంలో మునుగుతుంటే చేయబట్టి పైకి లేపాడు. ఇప్పుడు ఈ రెండు మర్చిపోయాయా? మర్చిపోవచ్చా? మర్చిపోయే పనులైనా యేసుప్రభు చేసింది. మరి అవి అనుభవించిన నీవు నిలబడాల్సి వచ్చినప్పుడు నాకు తెలవదంటమే. అందుకని ఈ మాట మనసు వస్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకుంటా. చాలా సార్లు మర్చిపోతున్నాం. అన్ని జనులు, అన్ని జనుల మధ్యలో, లోకంలో ఎన్నోసార్లు నాకు యేసు ప్రభు ఎవరో తెలవదు. ఒక విగ్రహాన్ని కూడా అన్నిలాగా మరి భయంకరమైనటువంటి లోకస్తులాగా ప్రవర్తిస్తున్నాం. మర్చిపోతున్నాం అక్కడ దేవుణ్ణి ఎరగనట్టుగా ఉంటున్నాం. మీరు క్రిస్టియన్స్ అయినా అట్లా అనొచ్చా? మీరు క్రైస్తవులేగా మీరు అట్లా అనొచ్చా? మీరు ప్రార్థన పోతారుగా ఈ మాటలు మాట్లాడవచ్చా? మీరు మరి ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ పట్టుకుంటారుగా, ఇగో ఈ రకంగా చేయవచ్చా అని వేరే వాళ్ళు మనం అన్నప్పుడల్లా మనం దేవుడిని మర్చిపోతున్నట్ట కాదా? ఆయన ఎవరో నాకు తెలవాలన్నట్టుంటున్నాం. బయట చెప్పచ్చు, మీరు క్రిస్టియన్స్ కదా, అట్లా చేయవచ్చా, అట్లా మాట్లాడవచ్చా? మధ్యాహ్నం సమయం మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు చెప్పాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి చేయండి. మళ్ళీ తీసుకోవడం అంటే ఎందుకో తెలుసా? ఎన్నోసార్లు మర్చిపో. దేవుడు ఎవరో నాకు మరి జ్ఞాపకం లేదన్నట్టుగా మర్చిపోతాను. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని
మరువకుము. ఆయన ఉపకారాలు మర్చిపోతున్నావు చాలాసార్లు. ఎన్ని మేలు చేశాడు నీకు, ఎన్ని ఉపకారాలు చేశాడు. ఎవరు ఏ రకంగా చేయని మేలును కూడా అనుభవించి మర్చిపోతున్నావు కదా దేవుడిని. బాగలేనప్పుడేమో అయ్యారు పిలిచి ప్రార్థన చేయించుకోవడం, బాగానే వెళ్ళిపోవడం, లోకంలో కలిసిపోవడం. మర్చిపోయినట్టు కాదా? ఏదో బాగలేనప్పుడు చర్చికి రావడం, బాగలేనంత కాలం రావడం నమ్మకంగా. దేవుడు విశ్వాసులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు, సేవకులు, పాస్టర్లు, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కృప చూపించి మంచి ఆరోగ్యం ఈయంలోనే బంధు. ఏం బంధు? చర్చి బంధు. మర్చిపోయినట్టు కాదా? మర్చిపోయినట్టు కాదా? ఎందుకు మర్చిపోతున్నాం? ఆయన ఉపకారాలు ఎందుకు మర్చిపోతున్నాం? దావీదు అన్నాడు, ఓ నా ప్రాణుడా, ఆయన చేసిన ఉపకారములో దేవుని మరొకము. ఏది మర్చిపోదు. ఎన్నో మేలు చేశారు. ఈ యొక్క మధ్య కలిసి జ్ఞాపకం చేసి మర్చిపోవద్దు. కమా మర్చిపోవద్దు. మతి మరుపు అది వేరు. నెగ్లెక్ట్ చేసి, దేవుడు వాక్యాన్ని నెగ్లెక్ట్ చేసి యేసు ప్రభుని ఏమైనా మర్చిపో, కానీ యేసు ప్రభుని మర్చిపోతారా? ఇక్కడ యేసు ప్రభు బల్ల ఎందుకు తీసుకోవాలని చెప్పారా? నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి. అర్థమైందా? అయ్యగారిని కాదు, మందిరాన్ని కాదు, ఇంక వేరేది కాదు, ఇంక వేరే మనుషులు కాదు అంటే వాళ్ళందరూ మర్చిపోవని నేను అనట్లేదు. కానీ యేసు ప్రభుని మర్చిపోతే అంతకంటే ఇక నీచమైన స్థితి ఏదైనా ఉందా? వద్దు, మర్చిపో. దేవుణ్ణే మర్చిపోతావా? దేవుణ్ణే మర్చిపోతే ఎట్లా? ఒకవేళ ఆయన నేను మర్చిపోతే తట్టుకుంటావా? మరి ఎందుకు మర్చిపోతున్నావు ఆయన్ని? సోదరుడా, సోదరి, అమ్మ, బల తీసుకుంటున్నావు. ఏదో ఆచారంగా అందరూ తీసుకున్నారు, అన్ని సంఘాలను తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను. అందుకు తీసుకుంటున్నావు. నేను తీసుకోకపోతే అనుకుంటారేమో, అందుకు తీసుకుంటున్నావా? సరళంగా తీసుకుంటున్నావా? వివేచించే తీసుకుంటున్నావా? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? రెండవది 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలు ఉంటారు, ఆ పాత్రలు తాగవలను, ఆ రొట్టెను తినాలి. అలాగూ చేసి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకో. సెల్ఫ్ ఎగ్జామినేషన్. నిన్ను నువ్వు పరీక్షించుకొని బల తీసుకోవాలి. మొట్టమొదటిదేమో యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి బల తీసుకోవాలి. రెండు, బల తీసుకోవాల్సిన మనం ఎట్లుండాలి? ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మనం పరీక్షలు పెడుతుంటాం. మనకి ఇది ఒక అలవాటు. ఏ అలవాటు? పరీక్షలు పెట్టడం. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వీళ్ళు ఎక్కడ పోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు. ఇవన్నీ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా. ఎగ్జామ్ పెడుతుంటాం. మనం ఏదో టీచర్లు అయినట్టు. ఎగ్జామ్ పెట్టేది ఎవరు? టీచర్. ఎవరికి? పిల్లలకి. ఇక్కడ ఎగ్జామ్ పెట్టడం కాదు, పరీక్ష పెట్టడం కాదు. పరీక్షించుకో, నీకు నువ్వే ఎగ్జామ్ పెట్టుకో. అర్థమైందా? బైబిల్ అంతా క్లియర్గా ఉంది కదా. ప్రతి మనుషుడు 28వ వచనం, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. పరీక్షించుకో. బల తీసుకునేటువంటి మనం ఏం చేయాలి? నిన్ను నువ్వే, నన్ను నేనే, ఎవరికి వారమే, ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వద్దు. ఆ ముందు నువ్వు మరి నిన్ను నువ్వు చూసుకో, నీ జీవితాన్ని నువ్వు చూసుకో, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో. వాళ్ళకంటే బాగున్నామని అనుకోవద్దు. ప్రతి ఒక్క మనుషులు మనం ఏమనుకోవాలంటే, నాకంటే బయట వాళ్ళే మంచోళ్ళు, అవతల వాళ్ళే మంచోళ్ళు. ఒకసారి లోపల అంటుంటారు, 1,000 వాళ్ళ వైపు చూపిస్తుంటే మనకెళ్ళి 4,000 చూపిస్తుంటాయి. అవునా కాదా? ఒకసారి ఏం చూపి అవతల వాళ్ళకి వెళ్ళి ఒకటే, కానీ మీకెళ్ళి చూపిస్తున్నాయి నీ వైపు 4. అరే వాళ్ళు ఒకటి తప్పుంటే నీ దగ్గర 4 ఉన్నాయి, సరి చేసుకోరా అంటుంది. నా చెయ్యే నన్ను. అర్థమవుతుంది కదమ్మా? అయ్యో బల తీసుకునేటువంటి మనం
సెల్ఫ్ ఎగ్జామ్. మనకు మనమే పరీక్ష చేసుకోవాలి, టెస్ట్ పెట్టుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎట్లుంది సార్లేమో పిల్లలకేమో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ప్రశ్నలు పెట్టి టెస్ట్ పెడతారు. అంతే కదా జరిగేది, అదే కదా. పిల్లలు చాలా మంది చదువుకుంటారు, అదే కదా జరిగేది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి బిడ్డలుగా మనం పరీక్షించుకోవాలి. నా మాట ఎట్లుంది, నా చూపు ఎట్లుంది, నా హృదయం ఎట్లుంది, నా పనులు ఎట్లున్నాయి, నా నడక ఎట్లుంది పరీక్ష చేసుకుంటాం. కనీసం ఈ చూపు మన చూపు ఎట్లుంది? విషపు చూపు ఉంటుంది. సౌలు దావీదు మీద నిలిపాడంట. ఏం చూపు? విషపు చూపు. ఓర్చుకోలేని చూపు, ఓర్వలేని చూపు. టెస్ట్ పెట్టుకోవాలి. మన కళ్ళు ఎట్లుండి చూసుకోవాలి. పరీక్ష. నన్ను ప్రతి మనుషులు తన్నుతానంటే నిన్ను నువ్వే. ఇప్పుడు నాలో నేనేం చూసుకోవాలి? నేనేం టెస్ట్ చేసుకోవాలి? ఇంత ప్రార్థనకు పోతున్నా, ఇంత క్రైస్తవుని చెప్పుకుంటున్నా, ఇంత మందిరానికి పోతున్నా, ఇట్లా పాట పాడుతా, ఇట్లా ఆరాధన చేస్తా, ఇట్లా క్రైస్తవుని చెప్పుకున్నా, ఇగో బైబిల్ పట్టుకొని రోడ్డు మీదకి పోతున్నా. మరి నా కళ్ళు బాగలేకుండా నేను రోడ్డు మీదకి పోతే ఎట్లా? కళ్ళు బాగలేకుండా అంటే ఏంటో తెలుసా? కళ్ళు బాగలేకపోవడం అంటే ఏదో జబ్బు వచ్చి కాదు. గుడ్డి వాళ్ళు నేను అనట్లేదు, ఏదో రెప్పలు కొట్టడం నేను అనట్లేదు, కళ్ళు మోసపోవడం నేను అనట్లేదు. పాపం అది వాళ్ళ అంగవైకల్యం, వాళ్ళ బలహీనత. అది కాదు. మంచిగానే ఉండే కళ్ళు, కానీ కామంతో దహించిపోతున్నారు. మరి వేరే వాళ్ళని ఒక కామపు చూపుతో చూసేటువంటి కళ్ళు పెట్టుకొని బలలో మరి చేయేస్తే అట్లా. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. కళ్ళు పవిత్రంగా ఉన్నాయా? ఏం చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? గంటలు టీవీ చూస్తుంటారు. టీవీ చూడొద్దని అనట్లేదు నేను. టీవీలు చూడాలి. ఏం చూడాలి? అందులో వాక్యం వస్తుంది, రాదా? వాక్యాలు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. 24 గంటలు వాక్యం వచ్చే ఛానల్స్ లేవా? మరి ఆ తర్వాత మరి ఇంకేంటి వార్తలు లేవా? న్యూస్. కానీ పాపకు ఇష్టమైన చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. అందులో ఏముంది? ఆడపిల్లల్ని వెంబడబడడం, అంతేనా? లేకపోతే కథ తీసుకొని నరగడం, గల్లు పెట్టి కాలవడం, మరి ఏంటది పాపం కోసం ప్రేరేపణ చేయడం, అర్థనగరంగా వస్త్రాలు వేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండడం, అయ్యా నేర్చుకునేది. అదే కదా ఉంది అందులో. ఇంకా మరి అది ఉందని తెలిసినాక చూడటం ఎందుకు? అదే మన ఆదివారం దాకా అవన్నీ చూసి మళ్ళీ ఇప్పుడు నేను మంచోడు, నా కళ్ళు మంచి అని చెప్పేసి పాలుపొక్కులు పొందుదామా? కరోనా పరీక్షించుకో, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎట్లా ఉంది నా కళ్ళు? ఎట్లా మాట అంటే వీటికి కూడా రెఫరెన్స్లు ఉన్నాయి. నాకు మీ అయ్యగారు తక్కువ సమయం ఇచ్చారు అంటే నాకు అది ఎక్కువే. అయితే విషయం ఏంటంటే మాట ఏం మాట్లాడుతుంది తెలుసా? ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? విలువ లేకుండా మాట్లాడుతుంటాం, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుంటాం, అశ్లీలమైన మాట్లాడుతుంటాం, రెండు డబుల్ మీనింగ్ మాటలు. ఏ మాటలు? డబుల్ మీనింగ్ మాటలు. దేవుడి బిడ్డలుగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడొచ్చా? సినిమా పాటలు పాడొచ్చా? అపవిత్రమైన మాటలు అనొచ్చా? మోది అపవిత్రమైన వట్టి మాటలకు చదవండి ఆ మాట. రెండో తిమోతి 2:16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాటలాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అపవిత్రమైన వట్టి మాటలు అందరితోనే 2 ఉన్నాయి. ఒకటేమో అపవిత్రమైన మాటలు అవి, రెండోది ఒట్టి మాటలు. అంటే ఒట్టి మాటలు అంటే నిజం కాదు, ఒట్టొట్టివి. అందులో నిజం లేదు, మాట. ఒకటేమో అపవిత్రమైన మాట. అట్లా మాట్లాడు. అర్థశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చాడట. వచ్చి నీకు ఒక విషయం చెప్పాలన్నాడు. దేని గురించి?
మీ స్నేహితుల గురించి చెప్పాలి, మీ ఫ్రెండ్ గురించి చెప్పాలి. అరిస్టాటిల్ గారు నాకు ఒక విషయం తెలిసింది, మీ స్నేహితుల గురించి చెప్పాలి అన్నాడు. ఆరు ముందు నా స్నేహితుల గురించి చెప్పడానికి వచ్చినావు కదా, అది నాకు చెప్పక ముందు నేను నిన్ను ప్రశ్నిస్తా, 3 ప్రశ్నలు వేస్తా, దానికి జవాబు చెప్పిన తర్వాత నువ్వు నాకు చెప్పు అన్నాడు. సరే అడగండి అన్నాడంట. ఇప్పుడు నువ్వు నా స్నేహితుల గురించి చెప్పడానికి వచ్చినావు కదా, ఏదో నాకు చెప్పడానికి వచ్చినావు కదా, అది నిజమా అబద్ధమా అంటే ఏమో నాకేం తెలుసు, వాళ్ళు అనుకుంటుంటే చెప్తామని వచ్చిన, నీకు కూడా చెప్తామని వచ్చిన అంటే ఇప్పుడు నువ్వు నాకు చెప్పడానికి వచ్చిన ఈ మ్యాటర్ అది నిజమో కాదో నీకు తెలవదు. రెండో క్వశ్చన్, సరే అది నిజమో కాదు పక్కన పెడదాం, అసలు మంచిదా చెడ్డదా, ఆ విషయం మంచిదా చెడ్డదా? మా స్నేహితుల గురించి చెప్పడానికి వచ్చినావు, మా స్నేహితుల గురించి మంచిగా చెప్పడానికి వచ్చినావా చెడ్డగా చెప్పడానికి వచ్చినావా అంటే ఆలోచించి కొంచెం ఏంటది చెడ్డదే, ఆయన గురించి కొంచెం ఏదో వీక్నెస్ చెప్పాలి, నువ్వు నాకు చెప్పడానికి వచ్చింది ఒకటి అది నిజమో కాదో నీకు తెలవదు, రెండోది అది చెడ్డది, రెండోది చెడ్డ. ఇప్పుడు నువ్వు నాకు చెప్పడానికి వచ్చినటువంటి ఆ విషయం ద్వారా నాకేమైనా లాభం ఉందా, ఇప్పుడు నేను వింటా, నాకేమైనా ప్రయోజనమా? నీకేం ప్రయోజనం ఉంటుంది? నీకు కూడా తెలుస్తుందని చెప్తామని వచ్చిన అంటే నాకేం ప్రయోజనం లేదా? ఏ ప్రయోజనం ఉంటుంది? నీకు అందరిలాగా నీకు కూడా తెలుస్తుంది. అది కాదు, ఏమైనా లాభం ఉందా, డబ్బులు ఏమైనా వస్తాయా, డబ్బు ఇంకేదైనా ప్రయోజనం ఉందా, అట్లా ఉంటుందండి అంటే ప్రయోజనం కూడా లేదు. ఇప్పుడు మూడు ప్రశ్నలకు జవాబులు, ఒకటి నిజమా కాదా తెలవదు, 2 మంచిది కాదు, 3 ప్రయోజనం లేదు. నిజమో కాదో తెలవంది, మంచిదో చెడుది, నాకు ప్రయోజనం లేనిది నువ్వు నాకు చెప్పొద్దు పో అన్నాడు. ఏది చెప్పక ముందే అర్థమైందా? అక్కలో అర్థమైంది అనుకుంటా కదా. ఇట్లుండాలి మనం ఇట్లుండాలి. ఏదో చెప్తారు ఏదో, దానివల్ల ఏంది లాభం, నీకు అలా ప్రయోజనం మంచిదా అంటే అందులో ఒట్టిది లాభం లేదు, అపవిత్రమైనది, పాపం. ఈ మాటల వల్ల మనకి ఏమైనా లాభం ఉందా? పరీక్ష చేసుకుందాం. ఏం మాటలు మాట్లాడుతున్నాం? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. అదుపు లేకుండా, భయం లేకుండా గాలి మాటలు కూడా మాట్లాడుతుంటాం. ఏం మాటలు? ఏందన్నా పాస్టర్ అయింది మా మందిరానికి వచ్చి మేము గాలి మాటలు మాట్లాడుతున్నాం అంటున్నావా? యోబు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. యోబు 16:3. ఈ గాలి మాటలు మించిపోయాయి. అక్క అన్న మాటల గురించి చాలా ఉన్నాయి. అపవిత్రమైన మాటలు, ఓటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు. ఇక్కడ యోబు 16:3 గాలి మాటలు అవసరమా వద్దన్న అక్క? అయితే క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా, విశ్వాసులుగా, ప్రార్థనకు వచ్చేటువంటి వారుగా, ఆయన పాటలు పాడేవారుగా, ఆయన వాక్యం చెప్పేవారుగా మన నోట్లో నుంచి ఒక్క నోటి నుండి మంచి మాటలు చెడ్డ మాటలు రావచ్చా? ఒక జలం నుండి మంచి నీరులు చెడు నీరులు ఉబ్బుకునా? అంజూరపు పళ్ళ చెట్లన కన్నేరు పూలు పూస్తాయా? యాకోబు భక్తుడు అంటాడు, ఒక్క నోట్లో నుండే మంచి మాటలు చెడ్డ మాటలు రావచ్చా? ఈ నోటితోనే ఆరాధన చేస్తాం కదా, ఈ నోటితోనే ప్రార్థన చేస్తాం కదా, ఈ నోటితోనే ఆశీర్వదిస్తాం కదా, ఈ నోటితోనే దేవుడి మాటలు మాట్లాడుతాం కదా. అదే నోటితో నీ తోడు వారిని, నీ ప్రతి సంగతికులు, బంధువులను, భర్తను, భార్యను, పిల్లలను, వేరే పొరుగు వారిని, నిన్ను తిట్టేవాళ్ళని తిట్టట్లేదా? అదే మాట తిట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే నోటితో ఆరాధన చేయటం కరెక్ట్ కాదు. పరీక్షించుకుందాం. మన మాటలు ఎట్లున్నాయి పరీక్షించు. చూపులు, మాట, నడవడిక, మన ప్రవర్తన కూడా సరిదిద్దుకోవాలి. నీవు దేవుడి మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన చూసుకోండి. ఎక్కడుంది మాట? ప్రసంగి 5:1. నీవు దేవుడి మందిరం
చూసుకో. మందిరానికి వచ్చేటువంటి మనం నీ ప్రవర్తన ఎట్లుండాలి, మరి నీ బిహేవియర్ ఎట్లుంటుంది, ఎట్లా జీవిస్తున్నావు లోకంలో. భర్త ఎట్లుండాల్సో తెలవదు, రావట్లే. భార్యతో ఎట్లుండాలో, ఎట్లా జీవించాలో రావట్లేదు. పిల్లలతో ఎట్లుండాలో రావట్లేదు. ఒక తల్లిదండ్రులుగా పిల్లలతో ఎట్లా మరి జీవించాలో రావట్లేదు. పిల్లలుగా తల్లిదండ్రులతో ఎట్లా మసులుకోవాలో రావట్లేదు. మన వైజాగ్లో 7 సంవత్సరాల పిల్లగాడు చచ్చిపోయాడు, తెలుసా అండి? 7 సంవత్సరాల పిల్లోడు చచ్చిపోయాడు. 3-4 రోజులు అవుతుంది అంతే. ఎందుకో తెలుసా? కొట్టుకున్నారు. 7వ తరగతి పిల్లగాడు క్యాన్వార్. వైజాగ్లో టౌన్లో స్కూల్లో నుండి బయటికి స్కూల్ వదిలిపెట్టాక రారా చూసుకుందాం అనుకున్నారంట మనగాళ్ళు. ఎన్నో తరగతి వాళ్ళు? 7. యూట్యూబ్లో చూడండి, ఉంది. 7వ తరగతి పిల్లవాడు చచ్చిపోయాడు. వాడికి అది నేర్పింది ఎవరు? ఆ ఉన్మాదం. అట్లా ఉన్మాదిగా ప్రవర్తించి కొట్టుకొని చంపుకుంటారా? అంత క్రూరైన దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు బయట. ఓ అన్న ఒక్క మధ్యాహ్నకాల సమయంలో బలం సమీపించేటువంటి బల తీసుకోబోతున్నాం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది? దేవుడు మందిరానికి వచ్చేటువంటి మనం ఎట్లా మసలుకుంటున్నాం? నీ బిహేవియర్ ఎట్లుంది? ప్రభువుని గౌరవిస్తున్నామా? ప్రభు కోసం బ్రతుకుతున్నామా? ప్రభు చెప్పింది చేస్తున్నామా? రకరకాల మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. మనకు తలకకు వచ్చినట్టు, తలకు నచ్చినట్టు, మనకి ఏది ఇష్టమో అది చేస్తూ ఉంటాం. జ్ఞాపకార్థ కూడిక ఏందమ్మా? జ్ఞాపకార్థ కూడిక. అవసరాన్ని బట్టి ఒకసారి చేయొచ్చు. మనోళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? తెల్లారంటున్నా కొన్ని రోజులకి ఆదరణ కూడికలు పెడతారు. మరి ఇక్కడ ఏమంటారు దాన్ని? జ్ఞాపకార్థ కూడిక. ఏ రోజు చేస్తారు చెప్పండి అమ్మా? చనిపోయిన రోజు చెప్తారా జ్ఞాపకార్థ? చనిపోతారు, దినం అంటారు కదా, దినాలు 10 రోజులు. దినాలు ఎప్పుడు చేస్తారు? 10వ రోజు. 10వ రోజు ఎందుకు చేయాలి కదా? ఇప్పుడు మా అందరూ సైలెంట్ అయ్యారు కదా. ఎందుకు? వాడెవడో చెప్తుడు ఆ రోజే చేయాలని. 9వ రోజు అంటే బేస్ సంఖ్యలో వాళ్ళకి దేవుడికి ఇష్టం ఉండదు. క్రిస్టియన్ సంఖ్య 7 తెలుసా? బైబిల్ గ్రంథం 7తో పరిపూర్ణం. అది మరి 7తో రాయబడినటువంటి సంఖ్య. వాళ్ళు హిందువులు 7 వేసి కొట్టేస్తారు, గీతకెత్తారు, గీసేది అట్లా. నేను కూడా తెలవనప్పుడు నాకు 7 రాసి ఇట్లా అంటారు చూసారా మన చేతి గీత. అది ఎందుకో తెలుసా? 7 కొట్టేయటం అట్లా అనమాకండి, 7 రాయండి అంతే. 7 క్రైస్తవ సంఖ్య, దేవుడికి ఇష్టమైన సంఖ్య యేసు ప్రభువుకి. అయితే ఏం చేస్తుంటారు తెలుసా అండి? ముహూర్తాలు ఏం చూస్తుంటారు? ముహూర్తాలు, వాస్తులు చూడటం ఇవి క్రైస్తవులకు తగవు. వాస్తులు చూడటానికి క్రైస్తవులకు తగవు. ఇప్పుడు మీ ఇల్లు విడిదిరి ఉందంటాడు, తిరిగిందా తిరగలేదా? తిరిగింది. దీన్ని ఏం చేయాలి? పడేసి ఇంకోటి కట్టుకో అంటాడు, ఇడిదిప్పు కట్టుకో అని అంటాడు. ఇప్పుడు వాడి నెలవన్న ఏంటంటే పిచ్చోడికి భూమికి వాస్తు ఉండదు, అది తిరిగేది 24 అవర్స్లో సూర్యుడి చుట్టూ తిరుగుద్ది. తన చుట్టూ తాను ఒకసారి తిరుగుద్ది. అది 24 గంటలు సూర్యుడి చుట్టూ తిరుగుద్ది 365 రోజులు. మరి ఇప్పుడు ఇట్లున్నప్పుడు పగులు పూట విడిదిప్పు కట్టన్నప్పుడు నైట్ పూట భూమిని తిరుగుద్ది తెలుసా? భూభ్రమణము, భూపరిభ్రమణం. భూభ్రమణం అంటేనే ఒకరోజు తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. ఇది ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, మరి సూర్యుడి చుట్టూ కూడా తిరగడానికి 365 రోజులు. సరిగ్గా మీకు అర్థమైంది, ఓకే కాదని లేదు. ఇప్పుడు వీడు అతను ఏమంటాడంటే ఇది తిరుగుతుంటాడు. మరి అదే భూమి 24 గంటల్లో ఇటు కూడా తిరుగుద్ది, అవునా కాదా?
భూమి తిరగట్లేదా? ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మనకి మనకు అర్థం కావడానికి ఇప్పుడు ఇది సూర్యుడు అనుకోండి, భూమి మీద ఉంది. ఈ భాగము భూభాగం, ఈ పక్క సూర్యుడికి వెళ్ళినప్పుడు ఎండ, ఈ భూమి ఇట్లా రౌండ్ తిరిగినప్పుడు ఇది చీకటి అయిపోతుంది, ఇటే పగలు వస్తాడు. మనకి అమెరికా వాళ్ళు తేడా 7 గంటలు ఉంది కదా, మనకి చీకటి పడ్డప్పుడు మనము సూర్యుడికి చీకటిపోయిపోయారు, మన భూమి ఇటు పక్కకు తిరిగింది అన్నట్టు. అడి తిరిగినప్పుడు మనకు తెల్లారిద్ది అంతే. మరి ఇప్పుడు ఇటు తిరుగున్న భూమి ఇటు తిరగట్లేదా? మరి వాస్తు మారుతుందిగా, మరి మెట్టు కట్టుకోమంటున్నావు, తప్పది. మనకేదో అయిందంట, శని పట్టిందంట, నీ శని బాగు చేయాలంటే మన దగ్గర దోసుకోవాల్సి ఎన్ని దోసుకుంటాడు వాడు, అన్నీ చెప్తున్నాడు. అన్నీ చెప్పుకొచ్చి ఇక్కడ పెట్టు, నేను శాంతి చేస్తా. ఏం చేస్తానంట, ఫుల్ ఇస్తావా మళ్ళా, నేను శాంతి చేస్తా అంటాడు. ఏమంటాడు? శాంతి, నేను శాంతి చేస్తానంట. ఏం చేస్తానంటే ఇక్కడ అక్కడెక్కడో ఉన్న శనిగ్రహాన్ని 7 నుండి మారుతాడంట. వాడికి ఇంట్లో గోడకొండ గడియ ముందు మార్చుకోవడం శాత కాదు కానీ, సెల్ ఫోన్లో టైం సెట్ చేసుకోవడం శాత కాదు కానీ వాడు ఏం మారుతాడంట, అక్కడ గురుగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని, శనిగ్రహాన్ని ఇంట్లో నీకు శని పట్టింది. ఇది నమ్మటానికి అంత బుద్ధిహీనంగా మనం ఉంటున్నాము. వాడు చెప్పుకోవడానికి ఇవ్వడం లేదంటే వాడు ఏదో దోచుకోవటానికి, కొట్టనిప్పుకోవడానికి చెప్తున్నాడు. మరి నమ్మేవాళ్ళు మనం ఉండొద్దా? శనిగ్రహం వాళ్ళ పెద్దమ్మనా, గురుగ్రహం వాళ్ళ మేనత్తన మారవడానికి భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దవి తెలుసు కదా. భూమి కంటే బృహస్పతి అనేటువంటి గ్రహం 1300 భూములతో సమానం. ఎన్ని భూములు తెలుసా? చెప్పండి, ఇప్పుడు చెప్పాను కదా, 1300 భూములు అయితే ఎంత అవుతుందో అంత పెద్దది బృహస్పతి. ఈ మనవాడు మారుతున్నట్ట తీసినాం, శనిని నమ్ముకున్నాం. వద్దు, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఇవన్నీ చేయకూడదు. తర్వాత ఆచారాలతో మనకు సంబంధం లేదు. లోక పోకడలను అనుసరించవద్దు, తప్పది. అవన్నీ భయంకరంగా కల్పించబడినటువంటి విషయాలు, అవన్నీ భయంకరంగా కల్పించబడినటువంటి విషయాలు అవన్నీ. ఏది మరి కొంతమంది మరి స్వార్థపరుల, దుర్మార్గుల కుట్రలతో తయారు చేయబడిన వర్ణ వ్యవస్థలో మానవుడు చేసింది దేవుడిని. అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుడే మానవుడు చేశాడు. ఇక్కడేముంది, మనం మానవుడు చేసుకుంటారు. చాలా మంది విస్తూ వచ్చినట్టు దేవుడు చేసుకుంటున్నారు. అయితే దేవుడు మానవుడు చేశాడు, అది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. దయచేసి ఇవన్నీ మనం ఫాలో కావద్దు. ఎంత మరి ఏది ఆ యొక్క వాస్తులు చూడటమని, జాతకాలు చూడటమని, దినాలు చేయొచ్చు. జ్ఞాపకార్థంగా మనోళ్ళు తిరిగి చచ్చిపోయారు, మర్చిపోలేకపోతున్నాం. ఏదో ఒక రోజు, అలా రోజని కాదు, నీకు అనుకూలంగా రోజు, అది 2వ రోజా 3వ రోజా 30వ రోజు తర్వాత సంగతి. నీకు అనుకూలంగా ఉన్న రోజు ఒక రోజు పెట్టేసుకో, దేవసేవకులను పిలిపించుకోండి, ప్రార్థన చేసుకోండి. కానీ పలానా రోజే కావాలి. ఏం ఆ రోజే చేయకపోతే ఆయన పరలోకానికి పోయాడంట. ఇప్పుడు ఉన్నాడు, మరి ఆ రోజు ఉంటాడు, మరి ఉన్నాడు. పొటవ దండ ఎత్తివి ఇంకేముంది, ఆ రోజే చేయాలంటే ఎన్ని పిచ్చి వ్యర్థమైన అనర్థాలు ఏమవుతుంది. మన ప్రవర్తన జాగ్రత్త చూసుకున్నాం. దేవుడి బిడ్డల మందిరానికి వచ్చేటువంటి మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మనం పరీక్షించుకోవడం, అది దేవుడి వాక్యంలో మనకున్నటువంటి బల్ల తీసుకోబోయేటువంటి మనం చేయాల్సినటువంటి విధి. ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అంతేనా? రెండోది అనేది ఇది ఎన్నో పాయింట్. ఇది మొట్టమొదటి బల్ల ఎందుకు తీసుకోవాలమ్మా? దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి. మళ్ళీ బల్ల ఎందుకు తీసుకోవాలి? ఎట్లా తీసుకోవాలి? మనం పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని, అంతేనా? ఆ మాట అదే కదా. 28వ వచనం,
ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవారు. ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రతి మనుషుడు తను తాను, వాళ్ళేనా కాదు, వారిని వీధి గురించి కాదు, వాళ్ళ జీవితాలు వీళ్ళ జీవితాలు కాదు, వాళ్ళు అట్లున్నారు వీళ్ళు అట్లున్నారు అని చెప్పుకోవడం కాదు, తప్పది. దేవుడు బిడ్డలుగా ఒకవేళ ఎవరిదైనా బలహీనతను తెలిస్తే తెలుసుకున్నప్పుడు ప్రార్థన చేయడం. అయితే ఇది మన దగ్గర ఉండదు. ప్రార్థన చేయం, పాపగండం చేస్తాం. ఏం చేస్తుంటాం? పాపగండం చేస్తూ ఉంటాం, 10 మందికి చెప్తా ఉంటాం, 10 మందికి చెప్పి పరుగులు తీస్తూ ఉంటాం. అవైన మంచిదానాలుగా వచ్చి చెప్తుంది, నేను ఎవరికి చెప్పలేదు కానీ నీకు ఒక్కదానికే చెప్తున్నా, ఎవరికి చెప్పలేదులే కానీ నీకు ఒక్కదానికే చెప్తున్నా, మళ్ళీ ఎవరికి చెప్పబాబు అని ఆమెకు చెప్పుద్ది. ఆమె బాగుంటుంది. ఏమేం చేస్తుంది? ఇంకొక ఆమె పిలిచి నేను ఎవరికి చెప్పలేదులే కానీ ఎవరికి చెప్పబాబు, నీకు ఒక్కదానికే చెప్తున్నా అని ఆమెకు చెప్తుంది. ఆమె పోయి ఇంకొక ఆమెకి నీకు ఎవరికి చెప్పబాబు, నేను ఎవరికి చెప్పలేదు, నీకు ఒక్కదానికే చెప్తున్నా, నీకు ఒక్కదానికే చెప్తున్నా, నీకు ఒక్కదానికే చెప్తున్నా అని అందరూ చెప్తూ అందరూ తెలిసిపోతాం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా మాట ప్రార్థన పోయేదేనంట, నా మాట ప్రార్థన పోయే నా చూపెట్టుంది, ప్రార్థన పోయే నా నడవడికెట్టుంది, ఎట్లున్నా అన్నిలో లోకస్తులు ఎట్లున్నా నా ప్రవర్తన ఎట్లుంది, యోగ్యంగా ఉందా పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత పరీక్ష అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా అండి? మార్కులు వేస్తారు. ఏం చేస్తారు? సార్లు మార్కులు వేస్తారు. పరీక్ష అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మార్కులు వేస్తారు. మనం వేసుకుందాం దేనికి? మన చూపుకి. నా చూపు బాగుందా బాగలేదా, నా మాటలు బాగున్నాయా బాగలేదా, నా ప్రవర్తన మంచిగా ఉందా మంచిగా లేదా అని మార్కులు వేసుకుంటే పాస్ అవుతామా? మనకు మనమే, ఎవరికి వారే, నీకు నువ్వే, నాకు నేనే. ఎవరికి వారు నేను పని తీసుకోవాలి. ఓ ప్రభా నన్ను పరీక్షించుకోవాలి. అవును, నా చూపు విషయంలో మార్కులు వేసుకుంటే పాస్ అయితేనా? నా మార్పులు మరి నా యొక్క పనుల విషయంలో, నా మాట విషయంలో, నా చూపు విషయంలో, నా ప్రవర్తన ప్రతిదీ మనమే పరీక్షించుకోవాలి. పాస్ అవుతామా, ఫెయిల్ అవుతాం? మరి అట్లా ఒకవేళ ఫెయిల్ అయ్యే దశలో ఉంటే పరీక్ష చేసుకుంటుంది. అయ్యా నన్ను క్షమించి. ఇక్కడ ఎవరు గొప్పోడు లేరు, అందరం పరిపూర్ణులు ఎవరు లేరు. యేసు ప్రభు తప్ప పరిపూర్ణుడు ఎవరు లేరు. మన మనుషులు కాబట్టి బలహీనతలు ఉంటాయి, మరి లోపాలు ఉంటాయి. జారిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అయితే పడిపోవటం జారిపోవటం గొప్ప కాదు. పడిపోయినప్పుడల్లా జారిపోయినప్పుడల్లా సెటరైట్ చేసుకొని మళ్ళీ నిలబడి ప్రభు కోసం ఆ తప్పును ఒప్పేసుకొని ప్రభు కోసం మళ్ళీ నిలబడి సరి చేసుకొని ప్రభు కోసం బతకటమే క్రైస్తవ జీవితం. ప్రభు కోసం బతకటం మందిని కలిసి అట్లా పరీక్ష చేసుకుంటాం. ఆ తర్వాత 26వ వచనం. ఆయన మరణమును ప్రచురించు. ఈ పాత్ర మీరు రొట్టె తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చే వరకు ఈ పాత్రలో తాగేది, పాత్రలో తినేది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆయన మరణాన్ని ప్రచురిస్తారు అనండి. ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. ఎప్పుడు దాకా? ప్రభు వచ్చేవారు. యేసు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఏంది? మన భాష చెప్పడం, సువార్త చెప్పడం అనండి. ఆయన మరణాన్ని ప్రచురించడం. ప్రచురణ అంటే ప్రచురం చేయడం అంటే అర్థం ఏంటి? ప్రకటన చేయడం, సువార్త చెప్పడం. యేసు ప్రభు వచ్చేదాకా యేసు ప్రభు గురించి చెప్పడం. బల్ల తీసుకునే ప్రతి ఒక్కళ్ళ మీద ఈ బాధ్యత ఉంది. నువ్వు సువార్త చెప్పకపోతే తీసుకోబాకు. నువ్వు సువార్త చెప్పకపోతే బల్ల తీసుకోపోయినా ఏం కాదు. బైబిల్లో ఉంది కాబట్టి అట్లా ఉంది, అట్లా ఉంది కాబట్టి చెప్తున్నా. బల్ల తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? విధిగా కనీసం రోజు ఒక్కళ్ళకైనా సువార్త చెప్పాలి. సువార్త చెప్పడం అంటే మైక్ తీసుకొని స్టేషన్లో నిలబడి స్టేషన్ మీద నిలబడి మైక్ కట్టుకొని చెప్పడం అదే సువార్తనా?
కాదు, అది కూడా సువార్తే. కానీ సమీపించిన మాటలు చెప్పడం సిగ్గుపడతా ఉంటాం మనం. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్న ఫోన్ చేస్తాడు, ఎవరికో కాదు నాకే చేస్తాడు. ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి రింగ్ అవుతుంది. పాప ఆయన తెలవదండి ఫోన్ గురించి. ఏది మామూలు డబ్బా ఫోన్ గురించే, కీప్యాడ్ ఉన్న ఫోన్ గురించే తెలవదు. ఇంకా టచ్ ఫోన్ అంటే అసలు తెలవదు. ఆయన తెలిసింది ఏంటంటే పచ్చబట్టనేమో ఫోన్ వచ్చినప్పుడు నొక్కితే, పచ్చబట్ట నొక్కితే ఏమైంది మాట్లాడవచ్చు. ఇక అయిపోయిన తర్వాత ఏం చేయగానా ఎర్రద నొక్కు. ఈ రెండో చెప్పిన ఆ రెండే దాని జాతర అంటే ఫోన్ వచ్చినప్పుడు తీసి మనకి పెట్టి సరే పెట్టి ఈ చేతిలో ఏం పెట్టి అక్కడ అన్నమాట. పాపని తెలవడం. అట్లని చదువుకోడు కాదంటే నాకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడు, నాకంటే హిందీ బాగా మాట్లాడు. అయితే అంత అమాయకుడు అని చెప్తున్నా ఆ విషయం. అయితే మా నాన్న ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను అబ్బాయి అవతల వాళ్ళు ఎవరు ఇవన్నీ పుచ్చిపోయినాయి. ఫోన్ చేసిన ఎవరు చేసినా మా కొడుకు చేసిన బాయ్ అంటాడు. అవతల అబ్బాయి కాదు, నాకు కాదు, అది మిస్ అయ్యి వేరే వాళ్ళకి పోయింది ఫోన్. ఎవరయ్యా? మా అబ్బాయి నా కొడుకు చేసినట్టు. నీ కొడుకు కాదా, నేను ఎదురు చేసి చెప్పు. మా కొడుకుతో మాట్లాడదామని చేసిన అయ్యా. కాదండి పెట్టండి రాంగ్ నెంబర్ అంటారు కదా, అదే జరిగేది. రాంగ్ నెంబర్ పెట్టాడు. రాంగ్ నెంబర్ పెట్టి ఆయన చేసేది ఏంటంటే అయ్యా పెట్టేబాకండి ఒక మాట, యేసు ప్రభు నమ్ముకోండి. అర్థమవుతుందా? యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా. యేసు ప్రభు మంచి దేవుడు, గొప్ప దేవుడు. మన కోసం లోకంలోకి వచ్చాడు, కలుషులు ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మితే నిత్య శాంతి, నిత్య రక్షణ. ఆయన నమ్మకపోతే నిత్య అగ్నిగుండ, పాతాళ గుండం. అవి తప్పించడం కోసమే మనిషికి ఈ లోకంలోకి వచ్చాడయ్యా. నమ్మయ్యా, హృదయంలో విశ్వసించయ్యా. బతికినంత కాలం నెమ్మది ఉంటుంది, చచ్చిపోయినా పరలోకం ఉంటుందయ్యా. యేసు వార్త ఎంత బాగుంది. ఒక నిమిషంలో నేను చెప్పాను కదా, మీరు కూడా ఇట్లే చెప్పండి. చాలా ఇదే స్వార్థ అంటే కూర్చొని ఇంత పొడుగు చెప్పనవసరం లే. స్వార్థ అంటే ఇంత పొడుగు 5-6 పాయింట్లు చెప్పనవసరం లే. స్వార్థ ఫేస్ టు ఫేస్ అంతే. ఇది నువ్వు పాపివి, నేను పాపని చెప్పాను. యేసుప్రభు గురించి చెప్పడానికి అంటే నేను సేవ పూర్తి ఎబ్రోలుకు రాకముందు మా నాన్నగారు సేవ చేస్తున్నటువంటి సమయంలో కడప రాయి చోట్ల సేవ చేస్తాను. అక్కడికి పోతే మా నాన్నగారి దగ్గర ఉన్న ఒకరోజు సువార్తకు పోయినా. సువార్త చేయడానికి కరపత్రిక తీసుకొని నేను పోయినా. ఒక ఊర్లోకి ఎంటర్ అయ్యాను. ఆ ఊర్లో ఎవరు లేదు, మాకు తెలవదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కొత్తది ఏరియా. సువార్త పంచుదామని ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఇంటికి పోయిన తర్వాత కరపత్రిక ఇస్తుంటే అంటుంది, అయ్యో మీ వాళ్ళు లేరు, మీ వాళ్ళు ఏం లేదు, మీ వాళ్ళు ఇల్లు అక్కడ ఉంటాయి. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఆమె ఎవరో అర్థమైంది, నన్నేమనుకుంటుందో అర్థమైంది. మీకు అర్థం కాలేదు అనుకుంటున్నా. అర్థమైంది మీకు కూడా? మంచిది. నాకు అర్థమైంది ఏంటంటే ఆమె ఏమనుకుంటుందో అర్థమైంది నన్ను. ఆమె ఎవరో కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే మనం తెలియగలం కాదు. లేవు, మీ ఓడి ఇల్లులు ఇక్కడ లేవు, అక్కడ ఉన్నాయి. అదేంటమ్మా మీ వాళ్ళు మా వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభు అందరు దేవుడు అంటే ఇంకా మేము దిగలేదులే అంటే బోధపడన బాయ గాబా తొట్టా దిగడానికి ఎక్కడానికి నిచ్చెన మేము దిగలేదులే అంటే నువ్వు దిగవద్దు ఎక్కవద్దు ఆనే ఉందమ్మా. మామూలు ఇక నాకు ఈ ఫీలింగ్ నాకు కొంత నన్ను రగిలించేటప్పటికి తట్టుకోలేక, అంటే దేవుడు నమ్ముకున్నా కానీ ఆమె నాకు అన్నది కొంచెం నేను ఫీల్ అయ్యింది. అక్క మా వాళ్ళు అన్నావు, నువ్వెవరో నేను అడగను, కానీ నేనెవరో నువ్వు చెప్తువా అని అడిగిన. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తా, అక్క మీ వాళ్ళు ఇక్కడ లేరు అన్నావు కదా, నువ్వెవరో నేను అడగను, నీకేం పొరవో నేను అడగను, ఏమన్నా నేను అడగను,
కానీ నేనేదో అర్థమయ్యే కదా నువ్వు నీ ఊళ్ళు లేదు అన్నావు. అంటే నేనెవరో నీకు తెలుసు కదా, నేను ఊరు చెప్పవా అన్నా. అనేటప్పటికి ఓయ్ అయితే ఆమె మరి ఏమన్నదంటే, ఓయ్ మీరు అర్జెంట్లు కాదా? నేనంట మీరు అర్జెంట్లు కాదా? అర్జెంట్ అంట. హరిజనులు అంటగా రాదా మొహానికి, హరిజనులు అనాలి. అంటే అన్నవాళ్ళు గిరిజనులు, మనమే హరిజనులు, అన్నవాళ్ళు గిరిజనులు. సరే అది వేరే విషయం. వాళ్ళు అనాలంటే గిరిజనులు అంటే పర్వతాల మీద ఉండేవాళ్ళని. హరి అంటే దేవుడి జనులు. హరి అంటే దేవుడు బిడ్డలు మనం ఉన్నాం, మనమే దేవుడు బిడ్డలం. సరే అయితే మీరు అర్జెంట్లు కాదా అంటుంది. ఓయ్ భలే కనిపెట్టిన అంటే నా మొహంలో ఉందా? మీరు అర్జెంట్లు కాదు, నేను అర్జెంట్లు కాదు, గిర్జెంట్లు కాదు, మేము ఎమర్జెంట్లు. తొందరగా తీసుకుంటాం తీసుకో, నేను అక్కడ పోవాలి, ఇంకా దూరం పోవాలి. నాకు ఎమర్జెంట్ని, నాకు అర్జెంట్ కాదు, గిర్జెంట్ కాదు, నేను ఎమర్జెంట్ని, తొందరగా తీసుకొని నేను పోవాలని చెప్పి ఇంకొక ఇంటికి పోయినా. విషయం ఏంటంటే స్వార్థ చెప్తుంటే అర్థం అన్నమాట. స్వార్థ చెప్తుంటే మనకు అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు అర్థమవుతుంటాయి. ఇప్పుడు ఇదేదో చెప్పానంటే మా నాన్న ఫోన్ కూడా ఆఫ్ చేసినాం, మనం ఇక్కడ వద్దాం, అది ఆఫ్ చేయాలి, అది అయిపోలేదు. మా నాన్న ఏం చెప్తాడంటే స్వార్థ చెప్తుంటాడు. స్వార్థ అయ్యా యేసుప్రభువుని నమ్ముకోండి, అయ్యా యేసుప్రభువు నమ్ముకోండి, గొప్ప దేవుడు, పాపం క్షమించే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నమ్ముకోండి అయ్యా అంటే సార్లు అయ్యా పెట్టేయి అన్నోళ్ళు ఉన్నారంట చాలా మంది. అయితే ఇంకా నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే అట్లా చేసిన ఒక 100 కాల్స్లో కనీసం 60-70 కాల్స్ అంకుల్ మేము కూడా క్రిస్టియన్స్ అనుకున్నాను. అర్థమవుతుందా? అర్థమైందా? కాలేదా? మర్చిపోయారా మన దాన్ని? ఏది ఈ వ్యవహారం బట్టి దాన్ని మర్చిపోయారేమో. మా నాన్న ఫోన్ చేస్తే అయ్యా యేసుప్రభు నమ్ముకోండి అంటే అంకుల్ మేము కూడా క్రిస్టియన్స్. కొంతమంది ఏమో పెట్టే పనేం లేదా, యేసుప్రభు మేము నమ్ముకోవడం ఏంటి అన్నట్టు కూడా ఉన్నారంట. సరే నాకు సంతోషం ఏంటంటే ఆ కన్నోడికి కూడా సేవలో 2 ముక్కలు వేసినాయి. అవునా? అట్లానే వాడికి కూడా తర్వాత సంగతి అతన్ని మార్చాలంటే దేవుడే చూసుకుంటాడు. కానీ మన నాన్న ఏం చేసిండు, ఆ వ్యక్తి చెవిలో 2 మాటలు యేసుప్రభుని నమ్ముకో చాలా. రేపు పొద్దున రూబేన్ నువ్వు స్వార్థ చేసినవా ఈ ఇతరుకి? చేసిన నువ్వు చెప్పు. నీకు ఎప్పుడో ఫోన్ చేస్తే మిస్ కాల్ వచ్చినప్పుడు యేసుప్రభు నమ్ముకొని చెప్పిండటగా నీకు చెప్పిండు, మరి ఎందుకు నమ్ముకోలేదురా అని దేవుడు ఆయన అడుగుతాడు. ఏమి తప్పిస్తాడు? ఈయనకేమో బహుమతి ఉంటుంది, ఆయనకేమో ఒకవేళ నమ్మితేనేమో ఓకే, నమ్మకపోతే నువ్వు విన్నావు. ఒక రోజున ఒక ముసలాయన నీకు ఫోన్ చేసి మిస్డ్ కాల్ వచ్చినప్పుడు ఆ మిస్డ్ కాల్లో ఫోన్ పెట్టేవాకయ్యా యేసుప్రభు నమ్ముకో అన్నడా లేదా? మరి ఎందుకేం లేదు నువ్వు అని యేసుప్రభు తీర్పు రోజున ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఆ ఉద్దేశం ఏంటంటే పళ్ళ తీసుకునేటువంటి మనం అన్నలు, అమ్మలు, అక్కలు అని యేసుప్రభు చెప్తారు. ఎందుకు చెప్పకుండా నువ్వు చెప్పకపోతే మరి చెప్పేది ఎవరు? మనం కాకపోతే ఇంకా చెప్పేది ఎవరు? మునిలోనికే కదా తెలిసేది లోతు, తిన్నోళ్ళకే కదా తెలిసేది రుచి. యేసుప్రభుని అనుభవించను కదా, నమ్మినవు కదా, క్రైస్తవురాలని చెప్పుకుంటున్నాం కదా, ప్రార్థనకు వస్తున్నాం కదా. నమ్మనోళ్ళు చాలా మంది ఉన్నారుగా. విగ్రహారాధన జీవితంలో అసలు దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో తెలవక ఆ వాళ్ళకి నచ్చిన దేవుడిని పెట్టుకొని పాపంలో, విగ్రహాలలో, లోపంలో కొట్టుకుపోతున్నారు కదా, నశించి నరకానికి పోతున్నారు కదా. మరి వాళ్ళకి చెప్పేది ఎవరు? వాళ్ళకి ఎవరు చెప్తారు? ఎవరు పోతారు? ఎవరికి పంపాలి? నువ్వెందుకు పోవు? అగో పొలం చూడండి, పైరు చూడండి, అగో ఇప్పుడే మరి పైరు పట్టుకొచ్చి తెల్లవారి కోతకొచ్చినవి, పనివారు కొంతమంది ఉన్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. చెప్తామా? ఆయన స్వార్థ చెప్తాం. బల తీసుకోవటం అంటే స్వార్థశీలం, బల తీసుకోవటం ఆచారం, బల తీసుకోవటం సరదానా, బల తీసుకోవడం టైంపాసా, బల తీసుకోవడం యాంత్రికమా, బల తీసుకోవడం మొక్కుబడా, బల తీసుకోవడం అలవాటా? నీకు ఎన్నైనా ఆఫ్ చేయి,
అలవాటు, యాంత్రికం, మొక్కుబడి, సరదా, టైం పాస్ అయితే ఆఫ్ చేయి. దానికోసం అది ఇచ్చింది. ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికి, ఆయన వచ్చేదాకా ఆయన రాకడ వరకు, మనం పోకడ వరకు, ఈ లోకాన్ని మనం వదిలిపెట్టేదాకా, ఆయన వచ్చేదాకా మనం ఏం చేస్తూ ఉండాలి? ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూనే, ఆయన గురించి చెప్తూనే ఉండాలి. అది బల తీసుకునే వాళ్ళు చేయాల్సిన పని. స్వార్థ ప్రకటించడం నాకు జీవితం. అయ్యో స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ కావాలా, జీతం కావాలా? అపోస్తలుడు పౌలు అంటాడు, మనము జీతం బహుమానం పొందుకోవాలంటే అనేక ఆత్మను సంపాదించాలి. సువార్త. నేను మా నాన్నగారు ఎందుకు చెప్పానంటే, ఆ ఇన్సిడెంట్ ఏం చెప్పాను, ఊరుకోని కోసం కనీసం ప్రోత్సహించబడతారని, కనీసం ఈ రోజున ఉన్న అలాంటి ఆశ ఒక మనిషికైనా చెప్తాం కోసం చెప్తా ఉంటానే. శుభవార్త చెప్పవా? ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారంట, చెప్పవా? బయట వాళ్ళకి రేషన్ బియ్యం ఇస్తున్నారంట అని చెప్పవా? తెచ్చుకున్నవాడు అక్కలో అలవాటేగా, అమ్మాయి బియ్యం ఇస్తున్నారే తెచ్చుకోపో అనవా? ఎందుకంటావు అట్లా? నేను తెచ్చుకున్నా కాబట్టి, నేను అనుభవించినా కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? తెచ్చుకోవాలని. అంటే మంచి జరుగుతుంది, అక్కడ దొరుకుతుంది, నేను తెచ్చుకున్నా, మీరు కూడా తెచ్చుకోండి అంటాం కదా. మేలు కోరుతున్నాం కదా, వాళ్ళ మంచి జరగాలని కోరుతున్నాం కదా. మరి ఇదొద్దా అంటే నువ్వు పరలోకానికి పోయి తిరుగుతుంటే పల్లెక్కిస్తుంటా వాడు పరుగు కాలనాడా నరకంలో. నీ తోడోళ్ళు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, మరి ఇరుగు పరివారు, నీ కొలీగ్స్, నీ స్నేహితులు నరకంలో కాలుతుంటే, పళ్ళు కొరుకుతుంటే నువ్వు పళ్ళకి ఎత్తావు. అక్కడ పరలోకానికి పోయి మేము సంతోషంగా ఉంటావు, వాళ్ళేమో కావాలన్నా. గుర్తుపెట్టుకో అన్నాక హెచ్కెల్ గ్రంథంలో ఉంది, వాళ్ళ గురించి నిన్ను లెక్కడుగుతాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను కావలి వాడిగా పెట్టాను, ఇగో కట్టం వస్తుందని, ఉపద్రవం వస్తుందని చెప్పు. నీ మాట విని వాడు బాగుపడితే బాగుపడతారు, చెడిపోతే చెడిపోతారు. కానీ నువ్వు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే నష్టం, వాళ్ళు ఉత్తరవాదులు. కానీ వాళ్ళకి నువ్వు చెప్పకపోతే వాళ్ళ ప్రాణ విషయంలో నువ్వు ఉత్తరవాదివి. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? తెలుసు కదా. చెప్పకపోతే నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, ఎందుకు చెప్పలేదు అని. ఈ మధ్యాహ్న సమయంలో బలం తీసుకున్నప్పుడు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఆయన ప్రచురం చేయాలి. క్రైస్తవ దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఎంత ధైర్యంతో ప్రచురం చేయాలి, ఎంత ధైర్యంతో ప్రచురం. మరి భయపడాల్సిన అవసరం, కొడతారా తిడతారా తిట్టి, దానికి మరి మనకు రెట్టింపు ప్రతిఫలం ఉంది. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడమంటారు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. ఇది మనకున్న ధన్యత. స్వార్థ చేసే ప్రతి ఒక్కడికి ఉన్న ధన్యత అది. ఎందుకు చెప్పవు? ఓరు పూసుకొని కూర్చుంటనే, నాకేం పట్టదు అన్నట్టు ఉంటామే. ఆటోలో పోతున్నప్పుడు, పనికాడ పోతున్నప్పుడు, ఆ పని చేసుకుంటున్నప్పుడు, ఉద్యోగం కాడ, రోడ్డు మీద, కాలేజీలో, బయట పనికాడ, కూరగాయలకు పోతాం. నాకున్న అలవాటు చెప్తున్నా, కూరగాయలకు పోతాం. కూరగాయలు తీసుకున్న ఏంటి అన్ని పులిగి, రెండు వేయరాదు, 2 కాయలు అయ్యి 2 టమాటాలు వేయరాదు అంటాం. సరే అను, వేయించుకో. అది ఎట్లా అంటున్నామో, యేసుప్రభువు కూడా నమ్ముకోమా, కూరగాయలు ఎప్పుడని చెప్పినమ్మా? ఓయ్యా ఓమ్మా, ఏందమ్మా అన్ని పులిపోయి ఇచ్చును, ఎప్పుడు తక్కిరిస్తే 2 రూపాయలు తగ్గి రాదు, లేకపోతే 2 కాయలు వేయి రాదు అంటామా? అనమా? అన్నట్టే ఉన్నారు మీరు అందరూ. మరి చెప్పరే, నన్ను ఈ మాట ఎలా చేసుకుంటారు అంటావు కదా. ఏంటమ్మా, ఏంటయ్యా, ఎప్పుడు ఒకసారి ఎక్కివి అంటావు కదా. ఒకసారి యేసుప్రభువు నమ్ముకోవా? మరి ఎందుకను? నేను కూరగాయలు తీసుకుంటున్నాను కదా, బాధ్యత లేదా? రోడ్డు మీద పోయేవాడు ఇవాళకి వీళ్ళు దేవుడు భక్తి సింగ్ గారు కటింగ్ చేసుకోవడానికి టైం అయిపోయిందా? దేవుడు భగత్ సింగ్ గారు కటింగ్ చేసుకోవడానికి 100 సార్లు ప్రార్థన చేస్తారు.
మనకు ఒక 50 రూపాయల చేతులు ఉంటే మా అన్నలకి బ్రదర్స్ డబ్బులు ఉంటే చాలు పోయి కటింగ్ చేయించుకుంటాం. కానీ అట్లా చేయలేదు. ప్రార్థన చేసి కనిపెట్టాడు, కనిపెడతాడు. ఎందుకో తెలుసా? అన్నిసార్లు ప్రార్థన దేవుడు చూపిస్తాడు. అప్పుడు ఆ షాప్ దగ్గర ఫలానా షాప్, ఆ లైన్లో చివరి షాప్, ఆ లైన్లో 3వ షాప్, ఆ లైన్లో 5వ షాప్ అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ పోయి కటింగ్ చేయించుకుంటూ ఆ కటింగ్ వ్యక్తితో మాట్లాడేవాడు. ఒకరోజు అట్లనే జరిగింది. మాట్లాడుతుంటే ఈయన కటింగ్ చేస్తున్నటువంటి ఆయన మాట్లాడాడంట. పక్షిగా మాట్లాడుకుంటూ యేసు ప్రభు గురించి సువార్త చెప్పాడంట. సువార్త చెప్తుంటే ఆయన ఏడ్చుకుంటూ అయ్యగారు పాస్టర్ గారు ఏమైందో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను అనుకున్నది ఏంటంటే, ఇగో ఇప్పుడు లాస్ట్ ఒక ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత నేను కటింగ్ చేసి ఇంటికి పోయి నేను చచ్చిపోదాం అనుకున్నాను. నా భార్యకి నాకు మరి మా పురుగుల మంది దారి చచ్చిపోదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఎట్లా వచ్చినావో నువ్వు వచ్చావు, నువ్వు వచ్చినా 2 మాటలు చెప్పినావు. ఇప్పుడు నేను మార్చుకున్నా నా తీర్మానాన్ని. బతుకుతా, అర్థమైందా? నేను బతుకుతా, నా భార్య కూడా బతికించుకుంటా, నేను చచ్చిపోలే గారు. ఎందుకో తెలుసా? దేవుడు మాట ఎక్కడ పోవాలో అమ్మటానికి కలిసి ప్రియ సోదరుడు సువార్త కాన్సెప్ట్ ఏంది? 3వది ఏంది? సువార్త. సువార్త చెప్పండి, అది మన జీవితం, మన బాధ్యత. అందుకోసం యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. లోకంలో పాపంలో నశించిపోతున్న మనల్ని ప్రేమించాడు. మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. రాజ్య సువార్త ప్రకటించాడు. మారుమనసు పొందండి, బాప్తిజం తీసుకోండి, పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పాడు. మన కోసం ప్రాణం ఇచ్చాడు. తన మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, పక్కలో బల్లెం కొట్టి పొడవబడింది, 2 చేతుల్లో చీలలు, 2 కాళ్ళలో చీలలు కొట్టబడ్డాయి. ఆయన గడ్డ వెంట్రుకలు పరికేశారు. ఆయన తన మీద ముళ్ళ కిరీటం పెట్టారు. రెల్లు తీసుకొని కొట్టారు, దాని మీద అర్చనతో కొట్టారు, పిడుగుతులు గుద్దారు, ఉమ్మి వేశారు, గిడ్చుకొని పోయారు, సంఖ్యలతో బంధించారు. ఇవన్నీ నీ కోసం, నా కోసం, మనందరి కోసం, నీ పాపం కోసం, నా పాపం కోసం ఇలాంటి బాధ శిక్ష అనుభవించాడు యేసు ప్రభువు. ఈ రోజున ఆ శరీరమే, ఆయన రక్తమే ఈ పాత్ర కదా. ఈ రొట్టె ఆయన శరీరం, ఈ రక్తం ఆయన రక్తం. ఇందులో పాల్గొని మనం యోగ్యత ఉండొద్దా? ఒకటి ఏం చేద్దాం? జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభువు, మర్చిపోవద్దు ఇప్పుడు. 2 మనం పరీక్షించుకుందాం. 3 సువార్త చేద్దాం. ఈ యొక్క విషయాలు మరి మనం అనుభవం పెట్టుకొని ప్రభు కోసం బ్రతుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నాం ఒక నిమిషం. మరి దేవాది దేవుడు చెప్పబడిన వాక్యం హృదయాలు ఫలించలేదు. దేవుని దాసుల ద్వారా అనేక విషయాలు తెలియదు.